ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 35వ వచనము. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించున్నట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సహోదరి సహోదరులారా, భూమి నిరాకారంగా ఉన్నప్పుడు తన ప్రజలు జీవించటానికి అనువుగా లేదని దేవుడైన యెహోవా పగటి వేళ వెలుగును ఇవ్వటానికి సూర్యుని, రాత్రి వేళ వెలుగును ఇవ్వటానికి చంద్రుణ్ణి, నక్షత్రములను సృష్టించాడు. ఇశ్రాయేలుకు తన చేసిన వాగ్దానాల విషయంలో తిరుగులేని తన విశ్వసనీయత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు స్థాపించిన ప్రకృతి ధర్మాలు ఏ విధంగా గతులు తప్పవో ఇశ్రాయేలు వారి ఉనికికి అఖండత చెక్కు చెదరదన్న సంగతి కూడా అంతే నిశ్చయము. నక్షత్రాలున్న విశ్వము సరిహద్దులను కొలవడము, భూమి కేంద్ర బిందువుకు చొచ్చుకుపోవడము ఎంత అసాధ్యమో ఆ ప్రజల పట్ల ఆయన ఉద్దేశాలు నెరవేరకపోవడం కూడా అంతే అసాధ్యము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.